గైస్ సో టైం అయితే ఇప్పుడు 9 అయిందనమాట. రెడీ ఫ్రెష్ అయ్యేటప్పటికి లేట్ అయ్యింది టైము. సో ఇక నేను ఫ్రెష్ అయిపోయాను. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మనం ఇప్పుడు కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం అనమాట. ఓకే సీ యూ. సో గైస్ ఇప్పుడు మనం అయితే చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. మన సామాన్ ఏం లేవు, అన్నీ తీసుకున్నాం, ఏం లేవు. యా తీసుకున్నాం. ఓకే తాళం వేస్తాం, వాళ్ళకి ఇచ్చేద్దాం ఇప్పుడు తాళం. 304 ఆధార్ కార్డు ఎంత అమ్మా తీసుకో. టుక్ ఆధార్ కార్డు ఆఫ్. టిఫిన్ ಒಂದು ಆನಿಯನ್ ದೋಸೆ. ಹಾಂ ಹಾಂ సో గైస్ మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట. టిఫిన్ చేసాం మనం. ఇంకోటి డెవలప్మెంట్ ఏంటంటే మనం మన హోటల్లోడు అన్నారు కదా మీకు వేరే రూమ్ ఇప్పిస్తాం అనేసి, కానీ కాదు, మా దగ్గరే ఇంకో రూమ్ అవైలబుల్గా ఉంటుంది. మీరు మధ్యాహ్నం ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్న రూమ్ వెకేట్ చేసేయండి, మళ్ళీ మీకు మధ్యాహ్నం 2 o'clock ఆ టైంకి వస్తే మీకు మళ్ళీ రూమ్ ప్రొవైడ్ చేస్తాను అన్నాడు. సో మనం ఏంటంటే మళ్ళీ ఎలాగో అక్కడికి వెళ్ళాలి కాబట్టి బ్యాగ్ అన్నీ అక్కడే పెట్టేసాం అనమాట. వాళ్ళ దగ్గరే పెట్టేసి మనం ఇప్పుడు బయటకు వచ్చాము తినడానికి. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రజెంట్ ఒక లూప్ ఉందన్నమాట. అది మరి ఏ రూట్ అంటారో ఏంటో నాకు ఐడియా లేదు, కానీ అదంతా హిల్లీ రీజియన్స్ అలా ఉందన్నమాట. సో ఆ లూప్ ఒక రౌండ్ వేద్దాం మనం. పైగా ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట. మీకు మబ్బులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కనిపించడం. చూస్తున్నారు కదా మబ్బులు. ఎస్, సో మబ్బులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో అది మౌంటైన్ లూప్ ఉంది అది. సో ఆ లూప్ మీదుగా మనం రౌండ్ వేద్దాం అనమాట. ఇప్పుడు అది వేసిన తర్వాత మళ్ళీ సిటీ సెంటర్లోని మనకి పార్క్స్ ఉన్నాయి, కొన్ని పార్క్స్, లేక్స్ ఉన్నాయి కదా, అది కూడా ఒకసారి కవర్ చేయడానికి ట్రై చేద్దాం టైం బట్టి. సో మధ్యాహ్నం కల్లా ఇవి కవర్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చేస్తే కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ ఆకాశ సన్సెట్ పాయింట్ లేకపోతే ఎలిఫెంట్ వ్యూ సన్సెట్ పాయింట్ ఉన్నాయన్నమాట. ఆ టైప్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కై పార్క్ అనే ఒకటి ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో యా స్టార్ట్ అవుదాం. బాగుంది కానీ లొకేషన్. సో మనం ఇక్కడ కాసేపు ఆగాము, ఫోటోలు తీసుకున్నాము, తర్వాత వీడియో కూడా తీసాను కొంచెం.
యా మళ్ళీ స్టార్ట్ అవుదాం. హలో, ఇవన్నీ బేసికలీ ఏంటంటే ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్, పెప్పర్ ఎస్టేట్స్ ఉంటాయి కదా, అవి అనమాట. ఇవి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎస్టేట్స్ ఇవి. సో యా చలో. సో ఇప్పుడైతే మనం శ్రీ చక్ర మహామేరు గుడిలో ఉన్నాం అనమాట. సో ఇక్కడ వీళ్ళ నమ్మకం ఏంటంటే, ముందు దేవుడు ఒకడే ఉండేవాడు, తర్వాత దేవిని క్రియేట్ చేశారు అనమాట. తర్వాత దేవుడి నుంచి 3 భాగాల కింద కొట్టారు. ఒకళ్ళేమో శివుడు, ఒకళ్ళేమో బ్రహ్మ, ఒకళ్ళేమో విష్ణుమూర్తి అనమాట. సో ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే, మీకు శివుడిదిని తర్వాత మళ్ళీ విష్ణుమూర్తిది విగ్రహాలు ఒకేదే కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫోటోగ్రఫీ లోపల గుడి లోపల అలవలేము, దానికి నేను చూపించలేను. సో బయట అయితే చూపిస్తున్నాను. శ్రీ చక్ర మహామేరు ఏంటంటే, చక్రాన్ని ఒకవేళ 3rd డైమెన్షన్ అంటే పైనుంచి వస్తే అది కొండలకు కనిపిస్తుంది అంట. మహామేరు అంటే పెద్ద కొండ అని అర్థం. సో పైనుంచి వస్తే చక్రాన్ని పైనుంచి వస్తే పెద్ద కొండలా కనిపిస్తుంది. అందుకని దీని పేరు శ్రీ చక్ర మహామేరు అని పెట్టారనమాట పేరు. ఎల్గైస్, సో మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట కిలియూరు ఫాల్స్కి. మధ్యాహ్నం మనం వచ్చేప్పటికి 2 అయింది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని, ఇప్పుడు టైం అయితే 4 అయింది, 4:30 అవుతుంది ఇప్పుడు. సో మళ్ళీ కిలియూ వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యాము. ఎలాగో వర్షాలు ఏం లేవు కాబట్టి నాకు తెలిసి వాటర్ అంతే ఉండకపోవచ్చు, కానీ చూద్దాం.
చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చాం అనమాట. అది చాలా లోతు ఉంది. లోతు అంటే చాలా కింద వరకు దిగాలి. పైకి వచ్చేప్పటికి దోలు తీరిపోయింది అనమాట. సో ఇక్కడ నిమ్మ సోడా ఒకటి తాగేసాను, స్వీట్ అండ్ సాల్ట్. మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అయితే ఎలిఫెంట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. సో చూద్దాం, అక్కడ సన్సెట్ పాయింట్ ఉంటుంది, సన్సెట్ టైప్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్దాం. అందు కింద వరకు వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ బాడీ టైడ్ అయిపోద్ది కదా. ఒక నిమిషం తాగేటప్పటికి ఫుల్ రిఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే చల్లగా గాలి తగిలి భలే ఉందన్నమాట. సో నెక్స్ట్ కలుద్దాం ఎలిఫెంట్ వ్యూ పాయింట్ దగ్గర. సరే, సో గైస్ ఇప్పుడు మనం ఏంటంటే నిన్న నైట్ లైఫ్ చూసాం కదా, అది 8:30 కల్లా క్లోజ్ చేస్తున్నారు అన్నీ. సో వాళ్ళు కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యి కొంచెం సిటీ సెంటర్లోకి వెళ్తున్నాం అనమాట. మనం ఎలాగో కొంచెం బయట కాటేజ్ బయట ఉంటున్నాం, కొంచెం అంటే బస్ స్టాండ్ ఉన్నా పక్కనే, అది కొంచెం అవుట్స్కట్ లాగా అనమాట. సో ఇప్పుడు మనం సిటీ సెంటర్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ నైట్ లైఫ్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను మీకు. సో వెళ్దాం పద. మనైతే ఇప్పుడు సిటీ సెంటర్లోకి వచ్చాం అనమాట. సో చూడగలరు మీరు, ఎంత జనాలు ఉన్నారు, తింటున్నారు, ఫుడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం, మనం కూడా ఏమైనా తింటే ఇక్కడ తిందాం. ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నారు, జనాలు అయితే ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడ మ్యాగీ, ఆమ్లెట్లు అలా అన్నీ ఉన్నాయి, చాక్లెట్స్, వడ, హాట్ బజ్జీలు, ఆమ్లెట్స్ కార్నర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట, ఇయర్ ఫోన్స్, స్మోక్స్, అలాగా హ్యాట్స్ అన్నీ. చూద్దాం, మనం ఇక్కడ తింటే తింటాం అనమాట. ఫిష్ ఫ్రై అలాగే ఉన్నాయని తినేసి హోటల్కి వెళ్ళిపోతాం, మన హోటల్కి, రూమ్ దగ్గరికి. సో ఈ పల్లీలు అయితే తిన్నాం అనమాట. మళ్ళీ మనం ఆంటీ దగ్గర పల్లీలో ఏంటంటే కార్న్, పల్లి, మామిడికాయ ముక్కలు అన్నీ వేసి ఇచ్చారు ఆమె. సో ఇది తీసుకుని మనం ఇప్పుడు తింటూ రిటర్న్ వెళ్ళిపోతున్నాము హోటల్ దగ్గరికి. హోటల్లో ఆల్రెడీ అడిగాను అనమాట వస్తున్నప్పుడే ఏంటి ఉన్నాయనేసి. వాళ్ళు నిన్నట్లాగే దోశ, పరోటా, చపాతీ ఉంది, దాంతోపాటు వాళ్ళు ఫ్రైడ్ రైస్ కూడా ఉందన్నారు. సో ఇలా అక్కడ ఫ్రైడ్ రైస్ తినేద్దాం ఇప్పుడు. ఓకే, చలో వెళ్దాం.